ఉంది కదా. ఇవాళ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళతోటి మీరు ఇంతవరకు మాట్లాడలేదు, వాళ్ళకు భరోసా ఇవ్వలేదు. మూసి ప్రక్షాళనలో భూములు కోల్పోతాయని ఆరోపణలు వస్తున్నటువంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు, వాళ్ళకు భరోసా ఇవ్వలేదు. ఇవాళ వెలుగుమట్లలో జరిగినటువంటి 600 కుటుంబాల పక్షాన మీ స్పందన ఏ విధంగా ఉంది? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు, కానీ విలువైనటువంటి ఆస్తిని కోల్పోయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏమి ఇస్తారని చెప్తున్నారు? మీరు ఏం కడతామని చెప్తున్నారు? వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇవాళ వాళ్ళందరూ పేదలు, మధ్యతరగతి వాళ్ళు కదా, వాళ్ళు మోసపోయిన వాళ్ళు కదా, మరి వాళ్ళ పక్షాన ప్రభుత్వమే ఉండాలి కదా. ప్రభుత్వమే వాళ్ళకి అన్యాయం చేస్తే ఏమని మాట్లాడాలా? ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళందరినీ మీరు ఇప్పుడు ఎక్కడ పెట్టినటువంటి సందర్భం ఉన్నది? కాబట్టి ఇవాళ ఆ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు బాధ్యత తీసుకోవటం లేదు, సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి బాధ్యత వహించినటువంటి ఈ నేపథ్యంలో కనీసం ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అయినా ప్రజల పక్షాన మాట్లాడాలా. వాళ్ళ ప్రభుత్వమే ఉండొచ్చు, వాళ్ళ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉండొచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపెడుతున్నారే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపెడుతున్నారే. బీయింగ్ ఏ సెంట్రల్, మీరు ప్రతిపక్ష నాయకుడిగా, ఎల్ఓపి లీడర్గా మీకు బాధ్యత ఉంది. ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు ప్రజలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకునేనా రాహుల్ గాంధీ స్పందన ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో 3 కార్పొరేషన్ల ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంది, జెడ్పీటీసీ ఎన్నికలను, ఎంపీటీసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలను మీరు ఇదే విధానాలు అవలంబిస్తూ ఎదుర్కోవాలని అంటే ఖచ్చితంగా మీ పార్టీకి ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి, ఓటు ద్వారా చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నానండి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక పరిణామం ఏంటి? ఆ పరిణామం అంటే కోకాపేట నియోపోలిస్ దగ్గర 2 ఎకరాల భూమిని గత ప్రభుత్వము విశాఖ శారదా పీఠానికి ఒక పీఠం కట్టుకోవటానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఆ 2 ఎకరాల భూమిని జలమండలికి ఈ ప్రభుత్వం కేటాయించి అక్కడ శారదా పీఠాన్ని ఖాళీ చేయించాలనుకున్నప్పుడు సనాతన ధర్మకర్తల నుంచి, మఠాధిపతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద స్పందించారు. నిమిషాల వ్యవధిలో స్పందించి లేదు అది జలమండలికి ఇచ్చినటువంటి భూమిని మేము క్యాన్సిల్ చేస్తున్నాము, మళ్ళీ అది శారదా పీఠానికే కేటాయిస్తున్నామని క్షణాల మీద స్పందించారే, నిమిషాల మీద స్పందించారే. మీకు అంత సహృదయం ఉందే, మరి ఖమ్మం విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? అదే గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? అదే మూసి ప్రక్షాళనలో భూములు కోల్పోతున్నాయని ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదండి మీరు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇవేనా? ఎందుకు అక్కడేమో తక్షణమే స్పందిస్తారు, ఇక్కడ పేదల పక్షాన మాట్లాడేవాడు ఎవడు లేడని, పేదలకు హక్కులు లేవని, పేదలకు బలం లేదని, మళ్ళా 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు చూద్దామనే ఉద్దేశమేనా మీకు? కాబట్టి మీరు ఈ విషయంలో ఎందుకు తక్షణమే స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి వేదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా పరిపాలన చేస్తే, ఇదే ధోరణితో వ్యవహరిస్తే, పేద ప్రజల పట్ల ఇదే విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తే 2028 నవంబర్ 30 తర్వాత మీరేమవుతారండి? మీరేమవుతారు తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా 2028 నవంబర్ 30 తర్వాత మీరు మాజీగా మిగిలిపోయే అవకాశం ఉంది. మీరు కనీసం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనైనా ఇదే పాలనతో గెలుస్తారా? పేదలు ఇవాళ ఏమేమి మాట్లాడుతున్నారో వింటున్నారు కదా. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన తక్షణమే స్పందించాలా, బాధితులకు భరోసా ఇవ్వాలి. మీ ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఇల్లు కూలగొట్టరనేటటువంటి ఒక భరోసాని ఇవ్వాలి. ముఖ్యంగా రేపు రాహుల్ గాంధీ గారు మార్చి 2వ తారీఖు నాడు రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాలపైన మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఏం చెప్తారో అనేటటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వము తన ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారు 2028 నవంబర్ 30 తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా మారుతారనేటటువంటి అంశాన్ని ప్రజల పక్షాన తెలియజేస్తున్నాను. శేషు గారు, రాహుల్ గాంధీ డిసిసి శిక్షణ తరగతులకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సో డిసిసి శిక్షణ తరగతులకు హాజరు కావడం ఇంపార్టెంట్ అంటారా, లేదంటే భూ నిర్వాసితులతో ప్రత్యక్ష భేటీ ముఖ్యం కాదంటారా? మీకు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నానండి.
సార్ 2023 శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఎన్నికల అంశంగా ఒక అంశం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటంలో నిర్లక్ష్యం వహించిందని, భర్తీ చేయలేకపోయిందని, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్న సోద్యం చూసిందనేటటువంటి విమర్శలు చేస్తూ నిరుద్యోగుల పక్షాన రాహుల్ గాంధీ స్వయంగా లైబ్రరీస్కి వెళ్ళి, అశోక్ నగర్ వెళ్ళి, సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుర్తు చేసుకున్నాం కదా మనం. ఆ రోజు ఒక ప్రతిపక్ష నేతగా ఎన్నికలకు ముందు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి బాధితుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మీరు స్వయంగా వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కదా. మరి వాళ్ళ అదే నిరుద్యోగుల అండతోటి, ఇవాళ అదే యువత అండతోటి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల, మీ ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు, ఇళ్ళు కోల్పోయినటువంటి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు, భయాందోళనకు గురవుతున్నటువంటి కుటుంబాలను కలిసి మీరు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి నిరుద్యోగులను ముఖాముఖిగా కలిసి మాట్లాడారే, మరి ఇవాళ మీ ప్రభుత్వము, మీ సొంత ప్రభుత్వమే ఇక్కడ పేద ప్రజలను నిరాశ్రయులుగా మార్చేస్తుంటే, ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఎవరు వ్యతిరేకం కాదు, 150 అడుగుల విగ్రహం పెట్టడానికి వ్యతిరేకం కాదు, అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్, ఒక సర్కిల్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదు. కానీ నివాసం ఉంటున్నటువంటి 450 కుటుంబాలకు సంబంధించిన అపార్ట్మెంట్ కూలగొట్టి కట్టడం ఏంది? ప్రైవేట్ భూమిని అక్వైర్ చేయటం ఏంది? అక్కడ రక్షణ శాఖ భూములనే తీసుకొని కట్టండి, సరిపోదా? 238 ఎకరాల భూమి అవసరమా? ఎవరిచ్చారు మీకు ఈ డిపిఆర్? ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక కార్పొరేట్ కంపెనీలు డిపిఆర్ తయారు చేస్తే ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పేదల గురించి తెలియదు, పేదల ఇళ్ల స్థలాల విలువ గురించి తెలియదు, మధ్యతరగతి ప్రజల నివాసం ఉండేటటువంటి ఆవాసాల విలువ గురించి తెలియదు. ఇదే ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం తీసుకొచ్చింది పేదల కోసం. ఇదే రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో రాజీవ్ ఆవాస్ యోజన పథకం తీసుకొచ్చారు. ఇదే మీ పార్టీకి సంబంధించిన పాపులర్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చారు పేదల కోసం. మీరేందా అంటే పేదల భూములను ఖాళీ చేస్తున్నారు, పాపం పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూలగొడుతున్నారు, మధ్యతరగతి ప్రజలు ఉండే అపార్ట్మెంట్లను కూలగొడుతున్నారు సుందరీకరణ కోసం. ఏం పోయే కాలం వచ్చిందా? ఏం నిర్ణయాలు అయ్యాయి? కాబట్టి నేనేమంటున్నానంటే, నాడు నిరుద్యోగులను కలిసి ముఖాముఖి కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నటువంటి నాటి రాహుల్ గాంధీ, ఇవాళ బాధ్యత పెరిగింది రాహుల్ గాంధీ గారిది. ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారికి ఒక అమూల్యమైనటువంటి బాధ్యత ఇచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఇవాళ బాధ్యత ఇచ్చారు. మరి ఆ బాధ్యతతోటి ఇవాళ ఎవరైతే ఇల్లు కోల్పోయారో, ఎవరైతే ఇల్లు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే నిరాశ్రయులయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? తీసుకుపోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఉందా లేదా? అంటే డిసిసిఐ శిక్షణ శిబిరంలో పాల్గొనడానికి దేశ ప్రతిపక్ష నేత రావాలా? మీ పిఎస్సి మీటింగ్ కు పాల్గొనడానికి దేశ ప్రతిపక్ష నేత రావాలా? కానీ పేదల సమస్యలను తెలుసుకోవడానికి మాత్రం ఈ దేశ ప్రతిపక్ష నేత సమయం కేటాయించాలి, రావాలి. వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రభుత్వం తప్పు అయితే ప్రభుత్వం తప్పుదే, పేదల ప్రజలైతే పేదల తప్పు అని చెప్పాలి నువ్వు. కానీ ఎక్కడన్నా ఏ పేదవాడన్నా ఈ దేశంలో తప్పు చేస్తే బ్రతకనిస్తారండి? జైల్లో పెట్టకుండా ఉంచుతారండి? మరి వాళ్ళ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, మరి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నటువంటి తప్పులను వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని ఏ జైల్లో పెట్టాలా? ఏ తిహార్ జైలుకు పంపాలి వీళ్ళని? కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ నిరాశ్రయులైన, ఇళ్ళు కోల్పోయినటువంటి పేద ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అదేనండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా బాధ్యత ఉందండి ఈ ఖమ్మం జిల్లా మంత్రులకు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వెనకాల నిలబడ్డది. 2018లో కాంగ్రెస్ నే గెలిపించారు, 2014లో కాంగ్రెస్ నే గెలిపించారు, 2023లోనైతే 10కి 10 శాసనసభ నియోజకవర్గాలు, ఒక్క భద్రాచలం తప్ప, ఆ భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇవాళ ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఇళ్లనే
మీ పార్టీ కూలగొట్టిందంటే ఏమనాలి మిమ్మల్ని? మళ్ళా పైగా తిరిగి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే ఇళ్ళు కోల్పోయి పేదవాళ్ళు, నిజమైన పేదవాళ్ళు, నిజంగా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు బాధితులు ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారా? భిక్షం వేస్తున్నారా వాళ్ళకి? అది కాదు పరిష్కారం. అక్కడ మీ మీ ప్రభుత్వము ఎవరి ఇళ్లనైతే కూలగొట్టిందో, ఎవరి ఆస్తులనైతే నష్టం చేసిందో, ఒక్కొక్క వ్యక్తికి ఎంతెంత ఆస్తి నష్టం జరిగిందో మీ ఎంక్వైరీ సంస్థలతో ఎంక్వైరీ చేయించి, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటే ఎంక్వైరీ చేయించి ఆస్తి నష్టపరిహారం కట్టించండి. ఏం ముష్టెత్తరా? మీరు మంత్రులుగా ఎన్ని పని చేశారు? బీఆర్ఎస్ లో నువ్వే మంత్రివి, కాంగ్రెస్ లో నువ్వే మంత్రివి, అప్పుడు నువ్వే ఎంపీవి, ఇప్పుడు నువ్వే మంత్రివి, అప్పుడు నువ్వే ప్రతిపక్ష నేతవి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రివి. ఏంటండి మీరు అసలు? మీ ఉప ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ లో క్యాంప్ ఆఫీస్ ఉండొచ్చు, మధిరలో క్యాంప్ ఆఫీస్ ఉండొచ్చు, ఇప్పుడు ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడు. నీకు 3 క్యాంప్ ఆఫీసులు ఉండొచ్చే. పేదోడికి ఒక్క ఇల్లు 100 గజాల్లో ఉంటే కూల్చేస్తావా? మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నావు? ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు పేద ప్రజలకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్తావా? ఏం న్యాయం? ఏం రాజకీయ పరిణితి? ఏం అనుభవం మీది? ఎవడు చెప్పిండు మీకు? ఇన్నేళ్లు ఆ ప్రజలు మిమ్మల్ని గెలిపించటం వాళ్ళ మూర్ఖత్వం. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కాదు, మీరిచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కాదు, వాళ్ళకి ఎంతెంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రతి వ్యక్తి ప్రతి ఇల్లు కోల్పోయిన 600 కుటుంబాలకు ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఆ పరిహారం కట్టించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎంత భూమి తీసేసుకున్నారండి, అక్వైర్ చేశారండి? 230 కోట్ల రూపాయల భూమి అక్వైర్ చేసుకున్నామని చెప్తున్నారు కదా. 300 కోట్ల రూపాయలు ఆ బాధిత కుటుంబాలకు ఖర్చు పెట్టడం పెద్ద కష్టమా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు హైదరాబాద్ లో కోకాపేటలో శారదా పీఠానికి ఇచ్చిన భూమి ఖరీదెంత? మీరే కదా మొన్న ఆక్షన్లో వేలంపాటలో ఒక్కొక్క ఎకరాన్ని 150 కోట్లకు అమ్ముకుంది. అంటే 300 కోట్ల రూపాయల భూమి ఒక శారదా పీఠానికి ఇచ్చారు. తప్పు పట్టట్లేదు, ఇవ్వండి, దాన్ని ఏం అభ్యంతరం పెట్టట్లేదు. మీరు వెనుకకు వచ్చారు, మీ నిర్ణయం ఇలా సంతోషం. కానీ ఇక్కడ కూడా 600 కుటుంబాల పేద ప్రజల కోసం 300 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా? 300 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాళ్ళకి కట్టించలేదా? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా? భిక్షం వేస్తున్నావా? ఒక హమాలి మీడియాలో చెప్తున్నాడు, 12 సంవత్సరాలు జుట్టు ఊడిపోయేదాకా హమాలి పనిచేసి బస్తాలు మోసి 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే, 15 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే, నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి కూలగొట్టింది నీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటావా? కష్టార్జితాన్ని దోచుకున్నారు, కష్టార్జితాన్ని కొల్లగొట్టారు, మళ్ళీ ఇవాళ వాళ్ళకి పేద ప్రజలకు ముష్టి వేస్తామని చెప్తారా? ఇదేనా మీ రాజకీయ పరిణితి?